5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలండి. ఎందుకంటే ఇది అందరూ చేయలేరు కాబట్టి దేవుడు చెప్పాడు మీరు చేయాలని. అర్థమవుతుందండి? మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు. ఇందాక చెప్పాను ఒక మాట, ప్రభు పిల్లలు అవ్వడం ఈజీయే. రక్షణ పొందిన ప్రతి ఒక్కరం ప్రభు పిల్లలమే. కానీ ప్రియులైన పిల్లల వలె అవ్వాలంటే వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకోవాలి, వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవాలి, వాక్య నియమాలను జీవితంలో పాటించాలి. అది కష్టం. ఒకవేళ రక్షణ పొందడం ఈజీ ఏమో, అమ్మో నరకంలో పడతాననే భయంతో కొంతమంది రక్షణ పొందుకుంటారు. దేవుడు మేలు చేస్తాడనే ఆశతో రక్షణ పొందుకుంటారు. రక్షణ పొందిన తర్వాత వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం, వాక్యానుసారమైన పునాదిపై ఆత్మీయ జీవితంలో కొనసాగడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి. శత్రువులని ఎలా ప్రేమించాలి? క్షమించడమే కష్టం అండి, ప్రేమించడం ఆ మాట వదిలేండి అంటున్నాం కదండి. శత్రువులను క్షమించడమే కష్టం. ఇట్స్ సో డిఫికల్ట్ టు ఫర్గెట్ అబౌట్ లవింగ్ దెమ్. ప్రేమించడం దగ్గరకు అసలు వెళ్ళొద్దండి. అంతవరకు నేను వెళ్ళలేను అసలు. అమ్మో నాకు ఇక్కడికే అయిపోతుంది, నా ఓపిక అయిపోతుంది, నాకు ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను క్షమించలేకపోతున్నా అంటే దేవుడు అంటున్నాడు నువ్వు క్షమించాలి. మళ్ళీ న్యూట్రల్గా కూడా ఉండొద్దంట. చూడండి, క్షమించడం ఒక వైపు అయితే ప్రేమించడం ఇంకొక వైపు. మనం క్షమించేసి ఇక్కడికి వచ్చేసి మధ్యలో ఉంటాం, కానీ దేవుడు అంటున్నాడు ఇంకా దూరం వెళ్ళి నువ్వు ప్రేమించాలంటున్నాడు. హల్లెలూయా. ఇట్స్ లైక్ గోయింగ్ ది ఎక్స్ట్రా మైల్ దూరం వెళ్ళమంటే ఎవరైనా అడిగితే 2 మైళ్ళు వెళ్ళమన్నారు యేసయ్య, అవునా కదా? గో ది ఎక్స్ట్రా మైల్. ఇప్పుడు శత్రువుని ప్రేమించడం అంటే ఏంటంటే ఇట్స్ గోయింగ్ ది ఎక్స్ట్రా మైల్. క్షమించడమే కాదు, క్షమించిన సైలెంట్గా ఉంటానండి అంటే యేసయ్య అంటున్నాడు నువ్వు కామ్గా ఉండడానికి వీలు ప్రేమించు. నేను ఎవరైనా బాధ పెట్టారా? ప్రేమించు. అప్పుడే నా బిడ్డవని నువ్వు లోకానికి చూపించినట్లు. హల్లెలూయా. నేను ఎవరైనా నీ మీద నిందలు వేశారా? ప్రేమించు. నేను ఎవరైనా